ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఒక రోజు స్పెషల్ డే అండ్ ఇంపార్టెంట్ డే ఉంటుంది. అలాంటిదే నా లైఫ్లో ఈరోజు స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజు నా బాబు శ్రీరామ్ పుట్టినరోజు. అందరూ వారి స్పెషల్ డేని వారికి నచ్చినట్టు గుర్తుండిపోయేలా గడుపుదామనుకుంటారు. నేను అలాగే ఈరోజు మొత్తం మా ఊరి స్కూల్ పిల్లలతో గడిపి వారికి కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నా. పొద్దున్నే స్కూల్కి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ ఇచ్చేసి వచ్చా. తర్వాత మాస్టర్ వచ్చాడు. టెంట్ హౌస్ సామాన్లు కూడా కరెక్ట్ టైంకే వచ్చాయి. స్కూల్లో పనిచేసే 2 వ్యక్తులు కూడా మాకు చాలా బాగా సహాయం చేశారు. అందరూ వారి వారి పనుల్లో నిమగ్నమైపోయారు. నేను స్కూల్ వాతావరణం చూస్తూ ఒక్కసారిగా నా స్కూల్ డేస్లోకి వెళ్ళిపోయా. పిల్లలందరూ హాయిగా గ్రౌండ్లో తిరగడం, ఎలాంటి సమస్యలు లేని జీవితం వాళ్ళది. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇలాగే ఉండేది అనిపించింది. ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి పిలిచాను. ఊరిలో కొంతమంది పెద్ద మనుషుల్ని పిలిచాను. నా పిలుపుకు మర్యాద ఇచ్చి అందరూ వచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. పిల్లలందరూ కలిసి ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే శ్రీరామ్ అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. పిల్లలను ఉద్దేశించి ఏవైనా 2 మాటలు మాట్లాడండి అని అడిగారు. నాకు తోచిన 2 మాటలు చెప్పాను. అంగన్వాడీ, ప్రైమరీ అండ్ హై స్కూల్ 3 స్కూళ్ళల్లో ఉన్న పిల్లలందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టడం, ఒక రోజంతా వారితో గడపడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. తినండి, అన్నం సరిపోకపోతే మళ్ళీ రండి, సరేనా? అందరు కడుపు నిండా తినండి. ఇప్పుడే అక్కడున్న స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అది నాకు బాగా అనిపించింది. అందరితో కలిసి భోంచేసి కాసేపు అందరితో కలిసి మాట్లాడి వెళ్ళే ముందు వారు నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చారు, చిన్న సన్మానం చేశారు. నాకు చాలా సిగ్గు అనిపించింది, కానీ అప్పుడు అది తప్పలేదు. మొత్తానికి ఈరోజు మాత్రం అనుకున్న విధంగా గడపగలిగాను. అందరి సాయంతో, ముఖ్యంగా మా ఫ్రెండ్స్ సాయంతో మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ.